నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గేమ్ చేంజర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? దిల్రాజు గారు వెళ్ళారు, సాంబ్రాణి వేశారు, రకరకాల ధూపాలు వేశారు, ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది, మాట్లాడింది. హాలీవుడ్ స్థాయికి అసలు తెలంగాణలో టాలీవుడ్ని పెంచాలన్న తమ ఆలోచనని ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా గుండెల నిండా ముఖ్యమంత్రి గారి మీద ప్రేమతో షేర్ చేసుకుంది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. మీకు ఏం కావాలంటే అది, మీరు ఏది కోరితే అది, ఆ ఒక్కటి తప్ప. ఏది ఆ ఒక్కటి బెనిఫిట్ షో. సతీ సావిత్రి సినిమాలో మనం చూస్తాం కదా, నువ్వేమన్నా కావాలి కోరుకొని నీ పతి ప్రాణంపు దక్క అన్నట్టు, యమధర్మరాజు అన్నట్టు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బెనిఫిట్ షో తప్పించి మీరు ఏదైనా కావాలంటే చెప్పండి. మీరు కూడా అన్ని ఇండస్ట్రీలు లాంటి వాళ్ళే. మీరు భూమికి 6 అడుగుల నడవడానికి వీలుగా ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళైతే కాదు. యు ఆర్ నాట్ ఎలియన్స్. సో మీకు అన్ని ఇండస్ట్రీలకు ఇచ్చినట్టే సదుపాయాలు ఇస్తాం, సౌకర్యాలు ఇస్తాం, అలాగే ఇతరత్ర ఏమన్నా అదనంగా కావాలి, ప్రయోజనాలు కావాలంటే కల్పిస్తాం. కానీ ఆ ఒక్కటి తప్పించి మరి తీరా మోసి సంక్రాంతికి భారీ బడ్జెట్ మూవీలు 3 వస్తున్నాయి సినిమాలు. గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకోటి డాకు మహారాజ్ బాలకృష్ణది, వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్. ఓ పక్క చూస్తే విజయవాడలో, కర్నూలులో భారీ కటౌట్లు పెట్టారు. గిన్నెస్ రికార్డ్స్లో కూడా వెళ్ళిపోయినాయి రామ్ చరణ్వి. ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. సినిమా టికెట్లు మరి 100 రూపాయల దగ్గర ఆగితే తెలంగాణలో మేజర్ రెవెన్యూ కలెక్షన్ పాయింట్ తెలంగాణ. నైజాం, మనం వెనకటికి ఇలా నైజాం సీడెడ్ ఇలా మాట్లాడేవాళ్ళు. సో నైజాం ప్రాంతంలో భారీ కలెక్షన్స్. ప్రొడ్యూసర్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే టికెట్లు పెంచినప్పుడు సినిమాని అమ్మేసుకుంటే ఆ డిస్ట్రిబ్యూటర్లు నష్టమో లాభమో, ఒకవేళ వీళ్ళ అదృష్టం తిరిగి లాభాలు వస్తే లాభాలన్నీ డిస్ట్రిబ్యూటర్కి పోతాయి. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసరు ఆడియన్స్ గ్యాలరీలో సామాన్య ప్రేక్షకుడికి మాదిరి చూస్తూ కూర్చోవడమే. మరి రేవంత్ రెడ్డి గారు అలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు. బెనిఫిట్ షో పేరు మార్చి, ప్రీమియర్ షో పేరు మార్చి ఇంకోటి ఏదన్నా చేయటానిక వీళ్ళ దగ్గర విన్యాసాలు లేవు, వీళ్ళ దగ్గర విఠలాచార్యులు లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో దిల్రాజు గారికి ఆప్షన్స్ కనపడలా. నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎంని కలవాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే ఈ సినిమాను ఆల్రెడీ చిరంజీవి గారిని చూడమని కోరితే ఆయన చూశాను. ఒక అద్భుతమైన సినిమా రాబోతోంది. రామ్ చరణ్లో అటు మెగాస్టార్ని ఇటు పవర్ స్టార్ని కలిపి మెగా పవర్ స్టార్ని చూడబోతున్నారనే అభిప్రాయాన్ని చిరంజీవి గారు వ్యక్తం చేశారు అని దిల్రాజు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దిల్రాజు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెబుతుందనే దాని మీద క్లారిటీలా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే జనవరి 4నే ఈ మెగా ఫంక్షన్ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం కానీ రాజమండ్రి కానీ ఇంకా మరి అది ఫిక్స్ కాలేదు, ఏర్పాటు చేద్దాం. దానికి బన్నీని కూడా పిలుస్తారట. ఒక పక్క ఇవన్నీ అటు ఉంచితే పుష్ప 2 కలెక్షన్స్ ఏమో 2000 కోట్లు దాటినాయి. మరి గేమ్ చేంజర్ కూడా కలెక్షన్ రేస్లో ముందరుంది కాబట్టి మరి దానికి కావాల్సిన మసాలాలన్నీ ఇందులో ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్, అలాగే స్టూడెంట్, రకరకాలు ఇందులో ఈ విన్యాసాలన్నీ ఉన్నాయి. మరి ఆకట్టుకునే అద్భుతమైన వైవిధ్య భరితమైన కథతోటి ఇంటర్వెల్ వరకు అబోవ్ యావరేజ్ నుంచి పీక్ వరకు, ఇంటర్వెల్ తర్వాత పీక్ టు ఎక్స్ట్రీమ్ పీక్ వరకు ఉంటుంది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి రకరకాల లీక్స్ ఇచ్చి జనాల్ని సన్నద్ధం చేస్తున్నారు మీరు. రైటే, బెనిఫిట్ షోలు లేకపోతే ఈ ప్రీమియర్ షోలు లాంటి పేరెంటాలు లేకుండా నేరుగా పెళ్ళికి వచ్చేయండి, ఎంగేజ్మెంట్ కాకుండా పెళ్ళికి వచ్చేయండి అన్నట్టంటే ప్రేక్షకులు కూడా దానికి సిద్ధంగా లేరు కదా అనే మాట వినిపిస్తుంది. సోషల్ మీడియాలో క్వశ్చన్స్ వస్తున్నాయి. గేమ్ చేంజర్కి సంబంధించిన టికెట్ రేట్ ఎట్లా ఉండబోతున్నాయి? ఓ పక్క ఏమో విదేశాల్లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తుంటే అక్కడ ఒక పద్ధతి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పద్ధతి. మరి ఇదే రకమైన ఈవెంట్ తెలంగాణలో చేసుకుందామంటే జనసందోహాన్ని కంట్రోల్ చేయడం ఎలా? అసలు ముందర పర్మిషన్ ఇస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే పుష్ప 2 వ్యవహారంలో తానే గేమ్ చేంజరే వ్యవహరించారు రేవంత్ రెడ్డి గారు. ఇండస్ట్రీ అంతా ఆయనకు దాసోహం అన్నట్టు వచ్చి మాట్లాడింది. లోపల ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ బయటకు వచ్చి అసలు అద్భుతం రేవంత్ రెడ్డి గారు, నభూతో నా భవిష్యత్తు, హాలీవుడ్ని ఇక్కడ రెప్లికేట్ చేయబోయి టాలీవుడ్ రెప్లికేట్ చేయబోతున్నారు, టాలీవుడ్కి ఆ స్థాయిని కల్పించబోతున్నారని అసలు ఆత్మీయ పరంగా వాళ్ళ సినిమాల్లో స్క్రిప్ట్లు రాస్తుంటారు చూడండి, అంత అసలు అద్భుతంగా ఆ సన్నివేశానికి తగ్గట్టు స్క్రిప్ట్లు అలా రాసుకుని వచ్చి బయట వచ్చి అద్భుతంగా మాట్లాడేశారు. లోపల జరిగింది వేరు. వెళ్ళటం వీళ్ళు ఏదో అడగాలనుకున్నారు. పుష్ప 2 అలాగే బెనిఫిట్ షోలు ఇవి మినహా ఏమైనా మాట్లాడుకుందాం అన్నారు రేవంత్ రెడ్డి గారు. తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఇండస్ట్రీది. సరే, ఇండస్ట్రీ పెద్దల తర్వాత కొందరు బయటకు వచ్చి అల్లు అర్జున్ వ్యవహారంలో అతని దూకుడు వైఖరిని మందలిస్తూ మాట్లాడారు. వాళ్ళ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. సో అల్లు అర్జున్ అంతా తప్పు, నీ వల్ల మాకు ఈ నష్టం వచ్చిందనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అంత వెళ్ళిన వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్, దిల్రాజు గారు,
సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి సురేష్ గారు ఎవరు, అలాగే మరి నాగార్జున గారు నటుడు నిర్మాత స్టూడియో ఓనర్ ఆయన, ఇంతమంది వెళ్ళారు. ఈ దిగ్గజాలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచొని చేతులు కట్టుకొని ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని చేతులు కట్టుకొని విన్నారు. తేడా ఒకటే, నుంచోవటం కూర్చోవటం, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్. అదేదో కింగ్ సినిమాలో బ్రహ్మానందం అడుగుతుంటే ఎలా ఉంది మన మ్యూజిక్ అంటే పక్కన శ్రీనివాస్ రెడ్డి అంటాడు యాజ్ ఇట్ ఈస్ అండి అని. అలా యాజ్ ఇట్ ఈస్ జరిగింది అదే. అక్కడ నుంచున్నారు, ఇక్కడ కూర్చొని మాట్లాడారు. టాలీవుడ్ని హాలీవుడ్ చేస్తారని చేద్దాం, దానికి మీరందరూ సహకరించండి, ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆయన చెప్పారట. అది వీళ్ళు బయటకు వచ్చి చెప్పారు, జనం నమ్మాలట. లోపల ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. దేర్ వాజ్ అ సీరియస్ కన్వర్జేషన్, సీరియస్ డైలాగ్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ చీఫ్ మినిస్టర్. సరే, అది బయటకు వచ్చి చెప్పుకోలేరు, మనం కూడా సానుభూతి అర్థం చేసుకోవాలి. బట్ ఈ 3 సినిమాల్ని గట్టెక్కించడం ఎలా, దీని మీద పోసిన 100 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవడం ఎట్లా? అఫ్ కోర్స్ ఇది వ్యాపారం. వ్యాపారంలో లాభం లేకుండా, కనీసం రూపాయి లాభం లేకుండా తీయటానికి వాళ్ళేమి ధర్మప్రభువులు కాదు కదా. ఇండస్ట్రీ బతకాలి, ఇండస్ట్రీని పరోక్షంగా ఆధారపడిన వేల మంది బతకాలి, లక్షల మంది బతకాలి, ప్రత్యక్షంగా ఆధారపడిన 100 కుటుంబాలు బతకాలంటే ఇందులో లాభాలు రావాలి. లేకపోతే ప్రొడ్యూసరు ఆయన కాడికి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేసుకొని దండం పెట్టి పక్కకి తప్పుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ కాబోతున్నారా, లేకపోతే తన ఉదారంగా వ్యవహరించి ఈ తాపికి ఇలా కానివ్వండి అంటారా? ఈ ఒక్కసారికే సుమి ఇంకెప్పుడు నేను ఇట్లా భారీ బడ్జెట్ సినిమాలకి బెనిఫిషియర్లకి అనుమతి ఇవ్వను అని అంటారా? ఇండస్ట్రీ పడుతున్న మల్లగుల్లాలు మామూలుగా లేవు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటారు? రేపు పొద్దున అక్కడికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫంక్షన్కి వస్తారు. ఆయన ఫంక్షన్లో మాట్లాడేది కూడా చాలా కీలకం కాబోతోంది. మొన్న కడపలో ఒక రిపోర్టర్ అడిగితే సందర్భం కాదు, సందర్భం తెలుసుకొని మాట్లాడండి, రిలేటివిటీ ఉండాలి, సందర్భం ఉండాలనే పద్ధతిలో మాట్లాడారు. మరి ఈ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా సందర్భమే. అక్కడ మీడియా వస్తుంది, అక్కడ అడుగుతారు. వాళ్ళు అడగకపోయినా ఈయన అవుట్ స్పోకెను, వోకల్, ఈయనే మాట్లాడేయచ్చు. ఏం మాట్లాడతారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, హీరోస్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ది ఫోర్త్ కమింగ్ మూవీస్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతికి ముందరే సంక్రాంతి వచ్చేస్తుంది తెలుగు ప్రేక్షకులకి, 2 తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణ సంగతి పక్కన పెట్టండి, కానీ ఆడ ఆంధ్రాలో అయితే ఈ వేవ్, ఈ ఫీవరు డిఫరెంట్గా ఉంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఆదరిస్తారు, అండ్ ఇండస్ట్రీ పాలిటిక్స్ 2 కలిసిపోయి మిక్సీలో బయటికి ఒక చిక్కటి ద్రవ పదార్థం లాగా వస్తున్న తరుణంలో ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ అలా ఉంటుంది. చూడాలి, మరి వెయిట్ చూడాలి.